హిల్ పాలసీపై బీజేపీ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం ముదిరింది. హిల్ పాలసీ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం వేల కోట్ల కుంభకోణం చేస్తోందని గవర్నర్ కు ఫిర్యాదు చేశారు బీజేపీ నేతలు. 95,000 ఎకరాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకు ప్రయత్నిస్తోందన్నారు. బీజేపీ నేతల వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి శ్రీధర్ బాబు. బీజేపీ కూడా బీఆర్ఎస్ మాదిరి ప్రభుత్వ నిర్ణయాలను గుట్టిగా వ్యతిరేకించడమే పనిగా పెట్టుకుందని విమర్శించారు. తెలంగాణలో హిల్ టు పాలసీపై రాజకీయ దుమారం కొనసాగుతోంది. బీజేపీ తెలంగాణ చీఫ్ రామచంద్రరావు అధ్యక్షతన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలిశారు నేతలు. హిల్ టు పాలసీ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం వేల కోట్ల కుంభకోణం చేస్తోందని ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ పారిశ్రామిక ప్రాంతాల్లోని భూములను మల్టీపర్పస్ జోన్లుగా మార్చేందుకు ప్రభుత్వం హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీని అమల్లోకి తెచ్చిందన్నారు కమలనాథులు. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు భూములను అప్పచెప్పాలనుకునే ప్రభుత్వ ప్రయత్నాన్ని అడ్డుకోవాలని కోరారు బీజేపీ నేతలు. గవర్నర్ జోక్యం చేసుకుని జీవో 27ను రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఏవైతే ఇండస్ట్రీస్కు ఆ రోజు కేటాయించే భూములు ఉన్నాయో అది రియల్ ఎస్టేట్లో ఒక సంస్థలకు దారాదత్తం చేసేటటువంటి ఒక ప్రయత్నం. దాదాపు 9,000 ఎకరాల పైగా ఈరోజు ఒక రియల్ ఎస్టేట్ కింద మార్చి లక్షలాది కోట్లాది రూపాయలు ఈరోజు ప్రభుత్వము అందులో కుంభకోణం జరిగేటటువంటి అవకాశాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ డిసెంబర్ 7న ఇందిరా పార్క్ దగ్గర మహాధర్నా నిర్వహిస్తామన్నారు బీజేపీ తెలంగాణ చీఫ్ రామచంద్రరావు. బీజేపీ నేతలు గవర్నర్ కు ఫిర్యాదు చేయడం సరికాదన్నారు మంత్రి శ్రీధర్ బాబు. బీఆర్ఎస్ తో బీజేపీ కుమ్మక్కై ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను అడ్డుకుంటుందన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై బీజేపీ గుడ్డిగా వ్యతిరేకించే ఆలోచన చేస్తూ ఉన్నట్టు కనబడతా ఉంది. టీఆర్ఎస్ పార్టీ వారి ప్రభుత్వ హయాంలో 3 ప్రధానమైన పారిశ్రామిక పార్కులకు సంబంధించి లీజ్ ల్యాండ్స్కు సంబంధించిన వ్యవహారంలో ఫ్రీ హోల్డ్ చేసిన నిర్ణయం ఆ రోజు 2022లో ఆ రోజు బీజేపీ పార్టీ వారు ఒక్క మాట మాట్లాడలేదు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు అడ్డుపట్టం విపక్షాలకు తగదన్నారు మంత్రి. ట్రాన్స్పరెంట్గా ఆ విధానాన్ని ప్రజలకు అందించాలనే ఒక ప్రధానమైన అంశంతో పోతా ఉన్నాం. హిల్ టు పాలసీపై బీఆర్ఎస్ బీజేపీ ఆరోపణలు పూర్తిగా అవాస్తవమన్నారు మంత్రి శ్రీధర్ బాబు.